సాధక ప్రియులారా శుభోదయము, మంత్రాభిలాషులారా మీ ఎల్లరకును శుభోదయమును. మరి ఈరోజు నేను వివరించబోతున్నటువంటి మంత్ర విద్యా విధానము ఏమనగా, మీరు సర్వకార్యములను మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలైనా సరే, మరి కొంతమంది కాంట్రాక్టులు పెడుతుంటారు, కొంతమంది రకరకాలమైనటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటారు. మరి ఏ ఆటంకములు లేకుండా సర్వ విధాలైనటువంటి కార్యక్రమాల్లో అన్ని విధాలుగా విజయము పొంది మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు కానీ కర్తవ్యాలు కానీ సర్వమును జయం కలిగే విధంగా సర్వకార్య జయకర మంత్రము మా గురువు గారి దగ్గర నుంచి సంప్రాప్తించినటువంటి మంత్రాన్ని మీకు నేను అందిస్తున్నాను. మరి శ్రద్ధగా మరొకసారి ఉచ్చరిస్తాను, వినండి. ఓం నమో భగవతి త్రిపురాంతకి అఖిలలోక రక్షాకరి సర్వ దుష్ట శిక్షాకరి సర్వశక్తిధారిణి సర్వభక్తభూషిణి సర్వసంకటనాశిని సర్వకార్య జయకరి శాంభవీ రాం రాం మర్లీం మర్లీం హుం ఫట్ స్వాహా. ఓం నమో భగవతి త్రిపురాంతకి అఖిలలోక రక్షాకరి సర్వదుష్ట శిక్షాకరి సర్వశక్తిధారిణి సర్వభక్తభూషిణి సర్వసంకటనాశిని సర్వకార్య జయకరి శాంభవీ రాం రాం మర్లీం మర్లీం హుం ఫట్ స్వాహా. ఈ మంత్రం వచ్చేసి ఏదైనా ఒక మూలా నక్షత్రం కూడి వచ్చినటువంటి మరి ఆది వారము, గురువారము మరియు మంగళవారములలో అమ్మవారి మూర్తిని అంటే చిత్రపటాన్ని ఎదురుగా ఉంచుకొని దీపం ఉంచి ధూపదీప నైవేద్యములు మరి అమ్మవారికి ఇచ్చి అలాగే నివేదన చేసుకుని నైవేద్యము పెట్టేసి ఎదురుగా కూర్చొని అమ్మవారి మీద నిజమైనటువంటి భక్తితోటి మరి శక్తి దృష్ట్యా ఇవన్నీ కూడా చేస్తూ మరి నియమం వచ్చేసి ప్రతిరోజును 11 మాలలు 11 మాలలు అనగా ఒక మాలకు 108 పూసలు, మరి అలాగా 11 మాలలు రుద్రాక్ష మాలతోటి 11 మాలలు ప్రతిరోజు ఈ విధంగా 29 రోజులు చేసిన మరియు మంత్రము సిద్ధి కలుగుతుంది. గురూపదేశము లేని వాళ్ళు అమ్మవారి యొక్క మరి బీజాక్షరము ఉంటుంది. మరి అమ్మవారి బీజాక్షరము క్రీమ్ అనేటువంటి బీజాక్షరాన్ని మరి ముందుగా చేర్చి చదువుకోండి. మరి గురూపదేశం అనేది లేని వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి తీసుకొని ఎటువంటి శక్తి సామర్థ్యము లేని వాళ్ళైనా సరే రావచ్చు, లేదంటే మన దగ్గరికైనా రావచ్చును. ఏ డబ్బు ఆశించకుండాను మేము గురూపదేశం ఇచ్చి కూడాను మంత్రాభ్యాసం చేపిస్తాము. సాధక ప్రియులారా, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ గురువు లేకుండా కూడాను మీరు చేసుకోవచ్చును. అమ్మవారి బీజాక్షరము క్రీమ్ అనేటువంటి బీజాక్షరాన్ని ముందుగా చేర్చి తర్వాత ఈ మంత్రాన్ని చదువుకొని మరి చివరగా కూడాను బీజాక్షరాన్ని చేర్చి పూర్తి చేయండి. గురూపదేశం లేకుండానే మీకు సిద్ధి కలిగేటువంటి అవకాశం ఉన్నది. సాధక ప్రియులారా, చేసుకోండి. సర్వకార్యములలో విజయం కలిగించేటువంటి మంత్రము. మరి సాధన చేసి సిద్ధి పొంది శక్తిమంతులు కావాలని ఆశిస్తూ శుభం భయాత్. సర్వే జన సుఖినో భవంతు.